ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనము. ఆయన మీకు అనుకువ నేర్పెను, మిమ్ము మొదట ఆకలితో బాధించి పిమ్మట మన్నా భోజనమును అనుగ్రహించును. ఇట్టి భోజనమును మీరు గాని మీ పితరులు గాని ఈనాడును ఆరగించి ఎరుగరు. నరుడు కేవలము భోజనము వలననే జీవింపజాలడనియు ప్రభువు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించుననియు తెలియజేయుటకే ఆయన అటుల చేసెను. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, అలనాడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన తర్వాత మార్గ మధ్యములో వారు మోషే పైన మరియు యెహోవా దేవుడి పైన సనుగుతున్న సమయంలో ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు. మేము మొదట ఆకలితో బాధించి, ఆకలి ఎప్పుడైతే మనిషికి వేస్తూ ఉందో అప్పుడు శరీరం యొక్క బలహీనత అనేది బయటపడుతూ ఉంది. ఆహారాన్ని భుజించిన తోడనే మనకు ఎనలేని ఓపిక, శక్తి వస్తూ ఉంది. కాబట్టి వారిని నడక ప్రయాణంగా తీసుకువెళ్తున్న దేవుడు ముందుగా దేవుడంటే ఎవరో తెలియాలి, శాశ్వతమైన ఆహారం ఏంటి, అశాశ్వతమైన ఆహారం ఏంటో నా ప్రజలకు తెలియాలి అని దేవుడు వారిని మార్గ మధ్యములో అందరినీ కూడా ఆకలికి అలమటించే విధముగా చేస్తూ ఉన్నాడు. అప్పుడు వారికి ఎప్పుడైతే అశాశ్వతమైన ఆహారం యొక్క విలువ తెలిసిందో, వారు బలహీనులై ఓపిక కోల్పోయి నడవలేని శక్తి వారిలో ఎప్పుడైతే ఆవరించిందో అప్పుడు ఆకలి ఆకలి అంటూ కేకలు వేయడం మొదలుపెట్టారు. వారు ఎందుకు దేవుడు వారిని ఎంతో ప్రేమించి ఎర్ర సముద్రమును సైతము 2 పాయలుగా చేసి పొడి నేలపైన నడిపించిన యెహోవా దేవుడు వారికి ఎందుకు వారిలో ఆకలిని రేకెత్తించాడు అంటే, ఒక మనిషి తృప్తిగా భుజించిన తరువాత అతనికి మరి దేని మీద కూడా ధ్యాస ఉండదు. ఎప్పుడైతే ఒక మనిషికి ఆకలి వేస్తూ ఉందో మనిషిలో ఆరాటం మొదలవుతూ ఉంది. అందుకని ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక సందర్భంలో ఆకలిని పుట్టించి ఆహారం లేకుండా వారు ఆహారం కొరకు ఏ విధముగా వారు మోషేని దండిస్తారా, లేదా మోషే మా గురించి దేవునికి ప్రార్థించు, మేమందరం ఆకలితో అలమటిస్తున్నామని ప్రార్థించమని వేడుకుంటారా అని దేవుడు వారిని పరీక్షించగోరాడు. కాబట్టి దేవుణ్ణి వారు దూషించారు గాని మోషేను ప్రార్థించమని అడగలేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషే యొక్క ప్రార్థన ఆలకించి మన్నా భోజనాన్ని కురిపిస్తూ ఉన్నాడు. అప్పుడు మోషే వారితో ఇలా అంటూ ఉన్నాడు, ఇట్టి మన్నా భోజనమును మీరు గాని మీ పితరులు గాని ఏనాడును భుజించి ఎరగరు. ఇది దేవలోకము నుండి మీ కొరకు అనుగ్రహించు మన్నా భోజనం. ఇది ఇప్పుడు వరకును కూడా గతములో మీ పితరులు ఎంతో మంది జీవించి మరణించి ఉన్నారు. ఇప్పటికీ కూడా వారెవ్వరు కూడా ఇలాంటి భోజనాన్ని భుజించి ఎరగరు. మీరు ఎంతో దేవుని దృష్టిలో ప్రియమైన వారు మీరు. కాబట్టి ఆకాశం నుండి మీకు మన్నాను కురిపిస్తూ ఉన్నాడు దేవుడు. కానీ ఈ మన్నా భోజనం భుజించినా కూడాను ఆకాశం నుండి పరలోకం నుండి వచ్చిన ఈ మన్నా భోజనాన్ని మీరు భుజించినా కూడాను మీకు మరలా ఆకలి అవుతూ ఉంది. కానీ ఇంతకంటే గొప్పదైన జీవము గల ఆహారం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్కు. ఏమంటున్నాడంటే మోషే గారు, నరుడు కేవలము భోజనము వలనే జీవింపజాలడనియు ప్రభువు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన
ప్రతి నరుడు కూడా జీవించుననియు మీకు తెలియజేయుటకే దేవుడు యెహోవా దేవుడు మీకు ఆకలి విధముగా, మీరు సత్వను కోల్పోయే విధముగా, మీలో ఓపిక నశించే విధముగా మిమ్ములను పరీక్షించాడు అని ఈ వాక్యం ద్వారా దేవాది దేవుడు మోషే ప్రవక్త ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ వాక్యాన్ని మరొకసారి నేను చదివే ప్రయత్నం చేస్తాను. ఆయన మీకు అనగా యెహోవా దేవుడు మీకు అనుక్కవను నేర్పుటకు భక్తి శ్రద్ధలు, దేవుడనగా భయము భక్తి మీకు తెలియజేయుటకు మొదట మిమ్ములను ఆకలితో బాధించెను. ప్రియ దైవ బిడ్డలారా, ఈరోజు మనమందరము వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరము కూడా అందరము సంపన్నులము కాము, అలాని అందరము కూడా పేదవారము కాము. కాని దేవుడు సంపన్నునికైనను పేదవాడికైనను ఆకలి అనే ఒక బాధను పెట్టాడు ప్రతి ఒక్కరికి కూడాను. కాబట్టి మన యొక్క స్థితిగతులను మనం ఆలోచించుకుంటూ దేవుడు చెప్పే వాక్యాన్ని ఆలకిస్తూ మనము నేర్చుకోవలసిన దేవుని మాట ద్వారా నేర్చుకోవలసిన మాట ఏంటంటే, మనకు కలుగు జ్ఞానోదయం ఏంటి అంటే, మిమ్ములను మీకు అనుకువను నేర్పుటకు, అనుకువ అనగా నేననగా భక్తి భయము కలుగుటకు, నేను తప్ప మరొక దేవుడు లేడు అని మీరు తెలుసుకొనుటకు ముందుగా మేము ఆకలితో బాధిస్తూ ఉన్నాను. ఆకలి అనేది కేవలం మనం భుజించే ఆహారంకే సరిపోదండి. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనకి ఎన్నో రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టే సమస్యలు ఎన్నో మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి ప్రతి దినము కూడాను. కానీ దేవుడు నీలో నాలో నిరీక్షణను చూస్తూ ఉన్నాడు. నీవు నేను మనమందరం చేయు ప్రార్థనను ఆలకించుటకు సిద్ధముగా ఉన్నాడు. మనం అది గుర్తుంచుకోవాలి. నాకెందుకు ఈ సమస్య వచ్చింది అని మనం ఆలోచించినట్లయితే దేవుడు మాట్లాడు మాట ఏంటంటే, మీకు అనుకువను నేర్పుటకు, మీరు ప్రార్థించుటకు నేను మిమ్ములను ఈ బాధతో బాధిస్తూ ఉన్నాను. కానీ ప్రియ నా బిడ్డ, నీవు ద్వేషిస్తున్నావా అలనాటి ఇజ్రాయేలు ప్రజలు ద్వేషించినట్లు, లేదా ప్రార్థిస్తున్నావా అని ఈరోజు మనలను ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాడు ప్రభువు. మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం జీవించిన జీవిత కాలంలో మనం ఎప్పుడైనా దేవాది దేవుని దూషించి ఉన్నామా? హేళనకరముగా మాట్లాడి ఉన్నామా? అందరి ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదు అని మనము దేవుని దూషించామా? ఈ వాక్యం ద్వారా నీవు మారు మనస్సు పొంది ఆ దేవాది దేవుడు నాకు అనుకువను నేర్పుట కొరకే నాకు ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి అని నీవు నేడు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ బిడ్డ విశ్వసించు. దేవుడు నీ వైపే చూస్తూ ఉన్నాడు. నీ నోటిలో కల్లి వెలువడు ఆ ప్రార్థనను ఆలకించుటకు తన చెవి యొగ్గి సిద్ధముగా ఉన్నాడని నీవు ఈ వాక్యం ద్వారా ఆలకించు. ఇజ్రాయేలు ప్రజలకు మన్నా భోజనాన్ని కురిపించాడు. కానీ ఇది భౌతికంగా మీ ఆకలిని తీర్చును. కానీ నరుడు కేవలము భౌతికమైన ఆహారాన్ని భుజించి సంతృప్తి చెందునేమో కాని జీవితకాల అంతము వరకును కూడా ఆ భోజనము తృప్తినివ్వదు. ఇదిగో నా వాక్కు అనే భోజనాన్ని మీకు ఇస్తున్నాను. అది సజీవము గల భోజనము. కాబట్టి నా వాక్కు వలనే మీరు జీవింతురనియు
తెలియచేయుటకే మిమ్ములను ఆకలితో అలమటించు విధముగా చేసి ఉన్నాను. ప్రియ దైవ బిడ్డ, ఆనాడు ఎప్పుడో ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడిన మాటలు కావివి. ఈరోజు మనందరితో వాక్యము పలుకుతూ ఉంది. నా వాక్కు వలననే జీవిస్తావు నీవు. అశాస్త్రమైన ఆహారము నువ్వు భుజించినట్లయితే నీ ఆయుష్కాలం ఉన్నంత వరకే నీవు జీవించగలవు. కాని నేనిచ్చు ఆహారంని నీవు భుజించినట్లయితే నీవు మరణించినను కూడా జీవిస్తావు అని ప్రభు ఈ వాక్యము ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. సొలొమోను జ్ఞాన గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము. సొలొమోను జ్ఞాన గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము. కాని ప్రభువా, నీ ప్రజలకెట్టి విపత్తు వాటిల్లలేదు. నీవు వారికి దేవదూతల ఆహారమును వసగితివి. వారెట్టి శ్రమ చేయకున్నను నీవు వారికి ఆకాశము నుండి సిద్ధాన్నమును వసగితివి. అది అన్ని రుచులు కలిగి అందరి రుచులకు సరిపోయెను. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించండమ్మా. నీ ప్రజలకెట్టి విపత్తు వాటిల్లలేదు. నీవు 40 సంవత్సరాలు వారి కాలి నడకన నీవు నడిపించిన కూడాను వారి పాదములకు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వారి యొక్క దుస్తులు చిరిగిపోలేదు. ఇది మరొక వాక్యంలో వ్రాయబడి ఉంటుంది. అంతేకాకుండా వారికి ఎలాంటి విపత్తు కలగలేదు, అంటే వారికి ఎలాంటి ప్రమాదము జరగనివ్వలేదు. నీవు వారికి దేవదూతల ఆహారమునొసగితివి. వారికి ఎలాంటి విపత్తు కలిగింపకుండా వారిని కాపాడుతూ కంటికి రెప్పవోలే కాపాడమే కాకుండా వారికి దేవదూతలు భుజించు ఆహారాన్ని వారికి పరలోకం నుండి కురిపించి ఉన్నావు. పరలోక ఆహారాన్ని నీవు ఇజ్రాయేలు ప్రజలకు ప్రసాదించి ఉన్నావు. అంతేకాకుండా వారు ఎలాంటి శ్రమ చేయలేదు. ఆహారం కొరకు వారు ఎలాంటి కష్టాన్ని అనుభవించలేదు. వారు చెమటోడ్చలేదు. దేవా యెహోవా, నీ ప్రజలపైన నీకెంత ప్రేమయ్యా. నీవు వారికి ఆకాశములోనే సిద్ధపరిచిన ఆహారమును వారికి నీవు కురిపించి ఉన్నావు. అది అన్ని రుచులు కలిగి అందరి అభిరుచులకు సరిపోయెను. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో 10 కోట్లు పెట్టి ఒక పెద్ద సంపన్నుడు వివాహము జరిపించినా కూడాను ఎన్నో రకాల రుచికరమైన ఆహారాన్ని పొందుపరిచినా కూడాను చివరకు భుజించిన తర్వాత ఏదో ఒక వంక పెడతారు ఎవరో ఒకరు. అంతే కదమ్మా, ఇది బయట జరుగుతున్నదే కదా. కానీ దేవుడు పరలోకము నుండి సిద్ధపరిచి ఇజ్రాయేలు గురించే సిద్ధపరిచిన ఆహారాన్ని కురిపించినప్పుడు అది భుజించిన ఇజ్రాయేలు ప్రజలకు ఎలా అనిపిస్తూ ఉంది అంటే ఒక్కొక్కరి అభిరుచి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ ఆ మన్నా భోజనాన్ని భుజిస్తూ ఉన్నప్పుడు ఎవరికి వారికి రుచికరంగా అనిపిస్తుందంట. అది ఎంతో రుచికరంగా అనిపిస్తుందట. వారి అభిరుచులకు సరిపో విధముగా, అంటే వారి యొక్క గుణగణాలను బట్టి కొందరు ఎంత రుచికరమైన ఆహారాన్ని వారి ముందుంచినా కూడా ఇది ఏం బాగుంది, ఏం బాగలేదు కదా అని కావాలని కూడా అనేవారు ఉంటారు. కానీ ఇక్కడ అవకాశం కూడా వీరికి యెహోవా దేవుడు ఇవ్వడం లేదు. ఇజ్రాయేల్ ప్రజలకు వారు భుజిస్తున్న మన్నా భోజనము అసలు ఏ రుచికరంగా ఏ విధంగా రుచి కలిగి ఉంటుందో ఆ ప్రజలకు ఎవరికి కూడా తెలియదు. కానీ ఎవరికి వారికి సంతృప్తికరమైన రుచికరమైన ఆహారముగా మారుతూ ఉంది ఆ మన్నా భోజనము. అదే చెబుతూ ఉన్నాడు ప్రభు.
నీ ప్రజలకెట్టి విపత్తు వాటిల్లలేదు. నీవు వారికి దేవదూతల ఆహారమును ఒసగితివి. వారెట్టి శ్రమ చేయకుండాను నీవు వారికి ఆకాశము నుండి సిద్ధాన్నమును ఒసగితివి. అది అన్ని రుచులు కలిగి అందరి అభిరుచులకు సరిపోయెను. దేవుడు ప్రసాదించు ఆహారము అది. మానవుడు తయారు చేసిన ఆహారానికి ఎవరైనా వంక పెట్టొచ్చేమో, బాలేదని అనవచ్చునేమో, కానీ నీకు అనుగుణముదనంగా, నీకు అనుగుణ ప్రకారముగా ఆ ఆహారం మారుతూ ఉంది. అదే దేవుడు పంపించిన ఆహారము. మరి దేవుడు పంపించిన ఆహారమే మన్నా భోజనానికే ఇంత శక్తి మేళవించి, ఇంత ఋషిని పొందుపరిచి ఇజ్రాయేలు ప్రజలకు అందించి ఉన్నాడు దేవుడు. కాని మునుముందు ఆ దేవాది దేవుడే, సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడి యొక్క ఏకైక కుమారుడే మనకు ఆహారముగా మారుతూ ఉన్నాడు. మనము దివ్య బలి పూజలలో స్వీకరించు ఆహారము ఆయన శరీరము. ఇంకా ఎంతగా ప్రేమించాడో ఆ దేవాది దేవుడు మనలను ముందు వాక్యాల్లో చూద్దాము. రేపు ప్రతి ఒక్కరము కూడా మనం ఆలయానికి వెళుతూ ఉన్నాము. ఆ జీవము గల ఆహారాన్ని స్వీకరించబోతూ ఉన్నాము. గడిచిన దినాలలో మనం ఎన్నో మారులు ఆ జీవము గల ఆహారాన్ని మనం భుజించి ఉన్నాము. కానీ నేడు మనం ఆలయానికి వెళ్ళినప్పుడు, ఆహారాన్ని స్వీకరించినప్పుడు, ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో రేపు ఆ ఆహారాన్ని స్వీకరించినప్పుడు మనకు గుర్తుకొస్తూ ఉంది. ప్రియ దైవ బిడ్డలారా, ముందు వచనాల్లో ఆహారాన్ని గురించి మనకి ఏమని తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో అనెను. ఈ వాక్యాన్ని మనం గమనించినట్టయితే, మన రక్షకుడైన యేసయ్య మాట్లాడిన ఈ మాటలను మనం ఆలకించినట్లయితే, అలనాడు కేవలము 20 లక్షల మంది ఉంటారు సుమారుగా ఇజ్రాయేల్ ప్రజలు. వారు మాత్రమే మన్నా భోజనాన్ని భుజించి సంతృప్తి నొందారు. కానీ ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏంటంటే, దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును. కేవలము ఇజ్రాయేలు ప్రజలకే జీవము వసగును అని ప్రభు ఇక్కడ మాట్లాడడం లేదు. సర్వలోకమునకు జీవమును వసగును అంటున్నాడు ప్రభు. అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వాస్తవం. నా నోటిలో నీళ్లు ప్రతి మాట కూడా వాస్తవమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. కాబట్టి లోకము నుండి దిగివచ్చి, పరలోకము నుండి దిగివచ్చి ఈ లోకమంతటికి కూడా జీవమసగును అని ప్రభు నేడు మనందరితో రూఢిగా తెలియపరుస్తూ ఉన్నాడు. 34వ వచనంలో శిష్యులు అడుగుతూ ఉన్నారు, అయ్యా, ఎల్లప్పుడూను ఆహారమును మాకు వసగుము అని వారు అడిగిరి. శిష్యులు ఏమంటున్నారు? లోకమునకు జీవమునొసగు ఆహారము పరలోకము నుండి వచ్చింది అంటే ఆహారం మాకు కావాలయ్యా అని శిష్యులు యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. అప్పుడు 35వ వచనంలో అప్పుడు యేసు ఏమంటున్నాడంటే, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చివాడు ఎన్నటికీ ఆకలి కొనడు. ఏమంటున్నాడమ్మా ప్రభువు? నేనే జీవాహారమును అంటున్నాడు.
నా యొద్దకు ఎవరైతే వస్తారో, నా యొద్దకు వచ్చివాడు ఎవరైతే ఉంటారో వారు ఎన్నటికీ కూడా ఆకలి కొనరు. ఎందుకంటే నేను మీకు భౌతికమైన ఆహారాన్ని ఇవ్వడం లేదు, జీవము గల ఆహారాన్ని ఇస్తున్నాను, శాశ్వతము గల ఆహారాన్ని ఇస్తూ ఉన్నాను. నన్ను విశ్వసించేవాడు ఎన్నడూ కూడా దప్పిక కొనడు. చాలా గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు ప్రభు ఈరోజు మనందరితో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, రేపు నీవు ఆయనను జీవాహారముగా స్వీకరించబోచున్నావు కాబట్టి. 27వ వచనము, మొదటి కొరింథీయులకు పునీత పౌలు గారు వ్రాసిన లేఖ 11వ అధ్యాయము 27వ వచనము. చూడండమ్మా, మొదటి కొరింథీయులకు పునీత పౌలు గారు వ్రాసిన లేఖ 11వ అధ్యాయము 27వ వచనము. ఇక్కడ కొన్ని హెచ్చరికలు మనకు జారీ చేస్తూ ఉన్నాడు పౌలు గారు. అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనా తినినను లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. యోగ్యం అంటే ముందు అయోగ్యం గురించి తెలుసుకోవాలంటే యోగ్యం అంటే ఏంటి, యోగ్యం అంటే ఏంటో తెలుసుకుందాం 28వ వచనంలో. తర్వాత 27వ వచనం గురించి ధ్యానించుకుందాం. ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలనము కావించుకొని రొట్టెను తిని పాత్రము నుండి త్రాగవలెను. ప్రతి వ్యక్తియు కూడా, ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేసుకోవాలంట? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనము? ఎందుకు అనగా, ప్రభువా నేను పాపిని, నా ప్రతి పాపాన్ని నీవు కడిగావని దివ్య బలి పూజ సాక్షిగా నేను విశ్వసిస్తున్నాను తండ్రి. నా పాపాన్ని నీ బలిపీఠం చెంత పాప పరిహార బలిగా అర్పించి ఉన్నాను. నన్ను నేనుగా అర్పణగా అర్పించుకొని ఉన్నాను తండ్రి. నేనిప్పుడు శుద్ధ హృదయుడై ఉన్నాను. నేను ఇంకను ఎలాంటి పాపంలో పడకుండా నీ పవిత్రాత్మ శక్తితో నన్ను కావుమయ్యా. నీ శరీరమని ఈ జీవాహారమగు ఈ అప్పమును భుజించుటకు నన్ను హరుగునుగా ఎన్నుకో తండ్రి అని ఎవరికి వారుగా ఆలయములో దివ్య సప్రసాదాన్ని లోకొనుటకు ముందు ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాడు పౌలు గారు. ఇది మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. దివ్య సప్రసాదాన్ని లోకొనుటకు ముందు మనం ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ పవిత్రాత్మ శక్తితో నన్ను నీవు కడిగి ఉన్నావని నిండు మనసుతో విశ్వసిస్తున్నానయ్యా. నీ దివ్య భోజనాన్ని భుజించుటకు నేను హరుగున్నని నేను నిండు మనసుతో విశ్వసిస్తున్నాను తండ్రి. నాలో ప్రతి దోషాన్ని తీసివేయి, ప్రతి పాపాన్ని కడిగివేయి, నాలో ఉన్న ప్రతి సైతాను శోధన నుండి విముక్తిని చేయి. ఈ జీవాహారాన్ని భుజించుచున్నాను కాబట్టి ఈ ఆహారము ద్వారా నాలో ఉన్న సర్వ సాతాను శక్తులు నన్ను వీడి వెళ్ళిపోనుగాక తండ్రి అని నీవు శరీరాన్ని భుజించు ముందు సమయంలో 2 చేతులు జోడించి దివ్య సప్రసాదం వైపు చూస్తూ, ప్రభువును ప్రాధేయపడు దైవ బిడ్డ, ఆత్మ పరిశీలన చేసుకోవడం అంటే అదే. నిజముగా ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకొని దివ్య శరీరాన్ని భుజిస్తున్నామా? ఒకవేళ ఇప్పటి వరకు కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకొని
జీవము గల ఆహారాన్ని భుజించకుండానట్లయితే నేడే మారు మనసు పొందు. ఈ రాత్రి కాల సమయమే నీ ప్రతి పాపము దేవుని పాదాల చెంత ఉంచు. తండ్రి, ఇన్ని రోజులు నేను అయోగ్యముగా నీ శరీరాన్ని, నీ రక్తాన్ని భుజించాను, స్వీకరించాను దయ్యా. నన్ను మన్నించు ప్రభువా. రేపటి నుండి ఆలయములో తండ్రి నీ శరీర రక్తాలను నేను ఆత్మ పరిశీలన చేసుకుని భుజిస్తాను తండ్రి అని నేడే మోకాల్లోని ప్రార్థించు దైవ బిడ్డ. మనము దివ్య సప్రసాదము లోకొనుటకు ముందు లోకొని తిరిగి గురువు చెంత నుండి వెనుదిరిగిన సమయంలో మన హృదయాన్ని మనం పరిశీలించినట్లయితే, దివ్య సప్రసాదానికి లోకొనుటకు వెళ్ళుటప్పుడు మన హృదయం ఎంతో భారముగా ఉంటుంది. ఆ దివ్య సప్రసాదాన్ని లోకొనిన పిదప మన హృదయం నిండా ప్రభువే ఉంటాడు. కాబట్టి మన హృదయం ఎంతో తేలికగా ఉంటూ ఉంది. అందుకే అంటున్నాడు ప్రభువు, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నొసుగుతాను. అమ్మా, ఈ అనుభూతి ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా అనుభవించి ఉంటారు. మనం దివ్య సప్రసాదానికి వెళ్ళిన తర్వాత, దివ్య సప్రసాదాన్ని స్వీకరించి వెనుదిరిగిన తర్వాత మన హృదయం ఎలా ఉంటుందమ్మా? ఎవరైనా చెప్పగలరా? ప్రశాంతంగా ఉంటుంది. అదొక అనుభూతి. కానీ మనము ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామో చేసుకుంటలేమో అది ఎవరికి, వారి మనస్తత్వాలకి, వారి విశ్వాసాన్ని బట్టి వారికే తెలుసు. రెండవదిగా మనందరినీ పరీక్షిస్తున్న దేవాది దేవుడికి తెలుసు. కానీ రెండో వ్యక్తికి తెలియదమ్మది. అందుకే అంటున్నాడు ప్రభు, నీవు క్రైస్తవుడైనంత మాత్రాన, బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రాన, జ్ఞాన స్నానం పొందినంత మాత్రాన, దివ్య సప్ర పాప సంకీర్తనం చేసినంత మాత్రాన నీవు అప్పమును నా శరీరాన్ని భుజిస్తేనే నీ హృదయం అంత తేలికగా ఉంటే, నిజముగా నీవు ఆత్మ పరిశీలన చేసుకొని నా శరీర రక్తాలను భుజించి చూడు దైవ బిడ్డ, నీవు ఎలా ఉంటావో అని ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడనమ్మ 29వ వచనము, అదే అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసిన లేఖ పునీత పౌలు గారు 11వ అధ్యాయము 29వ వచనము, ఎవడైనను రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచు అది ప్రభు శరీరమని గుర్తింపనిచ్చో అతడు తినుట వలనను త్రాగుట వలనను తీర్పునకు గురి అవును. కఠినముగా హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు గారు. ఇది మనం అందరము కూడా ఆలకించాలి ఈ సమయంలో. ఎవడైనను రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచ్చు. అమ్మా, నేను కొన్ని ఆలయానికి వెళ్ళినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఈ దివస సాంగ్యము జరుగుతున్న సమయంలో నేను ఒక వ్యక్తి మరణించినప్పుడు ఒక ఊరు వెళ్ళడం జరిగింది. అందరు కూడా బయటే నిలబడి ఉన్నారు. పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. గురువు చెప్తూ ఉన్నాడు, ఆలయంలో స్థలం ఉంది, అందరూ లోనికి రండి అని. ఇలాంటి మాటలు మీరు కూడా విని ఉండవచ్చు. అయితే చాలా మంది కూడా రాలేదు. ఆలయంలో చోట్లేదు, అందుకే మేము బయట నిలబడ్డాం. అదొక సాకు ఎవరన్నా అడిగితే. కానీ వారు ఆలయం బయట చేస్తున్నది ఏంటి అంటే, ఎక్కడెక్కడో దూర బంధువులందరూ వస్తారు కదా ఒక వ్యక్తి మరణించినప్పుడు. వారందరూ అక్కడ కలుసుకొని వారి యోగక్షేమాలు తెలుసుకోవడం, జోకులు వేసుకుంటూ నవ్వుకోవడం ఆలయం ముందు, ఇలాంటివి నేను చూసినప్పుడు ఎంతో బాధపడేవాడిని. మనం ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తికి నివాళులు అర్పించి దేవాది దేవుని దివ్య సన్నిధిలో బలి పూజ సమర్పించుటకు మనం వచ్చి ఉన్నామే. కానీ
మనం చేస్తున్నది ఏంటి ఆలయం ముందు? కానీ ఇదంతా ఒక ఎత్తైతే గురువు గారు దివ్యస్వ ప్రసాదం తీసుకుని వచ్చినప్పుడు అప్పటి వరకు కూడా మాటరాని మాటలు మాట్లాడి ఏలనకరమైన నవ్వులు నవ్విన వారందరూ కూడా ఆ ప్రభు యొక్క దివ్య పూజనాన్ని భుజిస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపించేదమ్మా. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి పరిస్థితులు నేను చూసి ఉన్నాను. మీరు ఎప్పుడైనా చూసి ఉన్నారమ్మా? బ్రదర్ అందరు బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుంటారు. వారందరికీ వాళ్ళందరూ అదే పని చేస్తారు. అదే అమ్మా, వారందరికీ కూడా పౌలు ఏమని చెప్తున్నాడంటే ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎవడైనను రొట్టెను తినచ్చు, పాత్రము నుండి త్రాగొచ్చు, అది ప్రభు శరీరమని గుర్తింపనిచ్చో. అలాంటి వాడు పుట్టు క్రైస్తవుడైనా, సారీ అమ్మ నేను కొద్దిగా ర్యాష్ గా మాట్లాడుతున్నందుకు, పుట్టు క్రైస్తవుడైనా సరే వాడు ఆ సమయంలో క్రీస్తు శరీరాన్ని వాడు భుజించినట్లయితే, అతను భుజించినట్లయితే అతను ప్రభును గుర్తించని వాడే. అన్యుడికన్నా పాప క్షమాపణ ఉంటుందేమో, క్రీస్తు నా రక్షకుడు, లోక రక్షకుడని తెలియని అన్యుడికైనా పాప క్షమాపణ ఉంటుందేమో. కానీ ఇలా ఆలయం ముందు ముచ్చటిస్తూ గురువు దివ్య సప్రసాదం తీసుకుని రాగానే దివ్య సప్రసాదాన్ని స్వీకరించే ఏ క్రైస్తవుడికైనా కూడాను పాప క్షమాపణ, ఆ దేవాది దేవుని యొక్క కరుణ అతనికి ఉండదు. అతడు కోటీశ్వరుడే కావచ్చు, పలుకుబడి ఉన్నవాడే కావచ్చు, 10 మందికి కాదు 100 మందికి సమాధానం చెప్పే లోక జ్ఞానం ఉన్నవాడైనా కావచ్చు, అతడికి ప్రభు జీవ గ్రంథములో, ఆ దేవాది దేవుని యొక్క జీవ గ్రంథములో తన పేరు కొట్టివేయబడుతుంది అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. ఎవడైనను రొట్టెను తినచ్చు, పాత్రము నుండి త్రాగొచ్చు, అది ప్రభు శరీరమని గుర్తింపనిచ్చో. వాడు అది ప్రభు శరీరమని గుర్తింపలేదు కనుకనే క్రైస్తవుడైనా కూడా విశ్వాసముతో దివ్య బలి పూజలో పాల్గొనకుండా, పశ్చాత్తాపడకుండా, ఆత్మ పరిశీలన చేసుకోకుండా నీవు ఆ పవిత్రమైన భోజనాన్ని నీవు భుజించినట్లయితే నీవు తీర్పు తీర్చినప్పుడు ముందు వరుసలో నీవే ఉంటావేమో. అలాంటి వారందరికీ కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని ఈ సమయంలో ఆలకిస్తున్న దైవ బిడ్డలారా, మీరు ఎప్పుడైనా అలాంటి పొరపాటు చేసి ఉన్న ఎడలా అయినను సమయం మించిపోలేదు, నేడే మారు మనసు పొందు, కన్నీటితో దేవుణ్ణి ప్రార్థించు. తండ్రి, ఈ సమయంలో నీవు నాతో మాట్లాడి ఉన్నావు, నీ వాక్కును నేను ఆలకించున్నాను ప్రభువా, నేను తప్పు చేశాను తండ్రి అని ఈ సమయంలోనే మోకాలుని ప్రార్థించు దైవ బిడ్డ. సమయం మించిపోలేదని నీకు మరో అవకాశం ఇస్తున్నాడు తండ్రి దేవుడు. మన రక్షకుడైన యేసయ్య కారిన రక్తపు దారల వైపు చూడు, ప్రార్థించు దైవ బిడ్డ. నీకు పాప క్షమాపణ ప్రసాదించడానికి దేవాది దేవుడు నీ వైపే చూస్తూ ఉన్నాడు. చూడనమ్మా 30వ వచనము. కనుకనే మీలో పెక్కుమంది వ్యాధిగ్రస్తులై బలహీనముగా ఉన్నారు, కొందరు మరణించారు. ఇది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని. మీలో పెక్కుమంది, అలా ప్రవర్తించిన వారిలో పెక్కుమంది వ్యాధిగ్రస్తులై బలహీనముగా ఉన్నారు, కొందరు మరణించి ఉన్నారు. అలాంటి వ్యక్తుల మన గ్రామంలో మనకు ప్రతి వ్యక్తి గురించి మనకు తెలుసు, వారి ప్రవర్తన విధానము తెలుసు, వారి భక్తి జీవితాలు ఇవన్నీ కూడా మన గ్రామంలో ఉన్న వారికి మనకు తెలిసి ఉంటాయి కదా ఒకరికి. కానీ అలాంటి వ్యక్తులు ఎవరైతే మరణించి ఉన్నారో వారి సమాధి దగ్గరికి వెళ్తే ఆ సమాధి నీతో మాట్లాడుతూ ఉంది.
నేను ఇంత దుర్మార్గంగా జీవించి మరణించాను, కానీ నీవు నా సమాధిని చూసి నీవు మారు మనసు పొందు అని ఆ మరణించిన ఒక దుర్మార్గుడు కావచ్చు, దుష్టుడు కావచ్చు, భక్తిహీనుడు కావచ్చు, ఎవరైనా ఉంటారు కదా, త్రాగుబోతాడు, ఇలాంటి వారు మరణించిన సమాధిలోకి వెళ్ళి ఆ సమాధే మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియ దైవ బిడ్డ, వారు మరణించారు, ఒకసారి వారి వైపు చూడు, వారి సమాధి నీతో మాట్లాడుతూ ఉంది అంటున్నాడు పౌలు గారు. అంతేకాకుండా వ్యాధిగ్రస్తులై బలహీనముగా ఉన్నారు. ఎందులో వాళ్ళ బలహీనంగా ఉన్నారు? వారి భక్తి విశ్వాస జీవితంలో బలహీనులై ఉన్నారు. వారు వ్యాధిగ్రస్తులు. వారికి ఈ లోక వైద్యులు ఎంతమంది వచ్చినా కూడాను అతను వ్యాధిని కుదుర్చలేరు. అతడు ఆ వ్యాధిలోనే మరణించాలి. ఆ మరణించిన ఆ వ్యక్తి నరకాగ్నిలోనికి వెళ్ళాలి. అక్కడ పురుగు చావదు, అగ్ని చల్లారదు, అలాంటి ప్లేస్కి వెళ్ళాలి అతను. పౌలు గారు మనకి భయపెట్టడం లేదు ఇక్కడ. మన జీవితం ఎలా ఉంటుందో, ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో కూడా తెలియపరుస్తూ ఉన్నాడు పౌలు గారు. కాబట్టి 31వ వచనం చూడండి. అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే మరొకసారి మనకు తెలియపరుస్తున్నాడు. మొదటనే మనము ఆత్మ పరిశీలనము కావించుకొనినచో మనము దేవుని తీర్పునకు గురికాము. చాలా మంచి మాట ఇది. మనం మొదటనే దివ్య ప్రసాదం లోకనకు మునిపే మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం దేవుని యొక్క తీర్పునకు, ఆ శిక్షణకు గురి కాము కదా మనం ఆ శిక్షకు. కాబట్టి ప్రియ దైవ బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనమందరము కూడా రేపు దేవుని యొక్క దివ్య ప్రసాదమైన జీవము గల ఆహారమైన ఆ దేవాది దేవుడే నిన్ను నన్ను ప్రేమించి మరణించి తానే జీవాహారముగా మారుతూ ఉన్నాడు. తానే అప్పరూపి అయి ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఆకాశం నుండి దేవదూతలు భుజించిన మన్నా భోజనాన్నే భుజించారేమో, కానీ ఈరోజు మనల్ని ప్రేమించి మన కరుణామయుడు ఏం చేస్తూ ఉన్నాడు? తానే జీవాహారముగా మారుతూ ఉన్నాడు. తానే మనకు జీవాహారం అవుతూ ఉన్నాడు. ఆకాశం నుండి మన్నా భోజనాన్ని భుజించిన ఇజ్రాయేల్ జనాంగం మరణించారు, కానీ దేవుడే మన గురించి ఆహారముగా మారుతూ ఉన్నాడు, జీవాహారముగా మారుతూ ఉన్నాడు. ఇది నా శరీరము అంటున్నాడు ప్రభువు. మీరు దీనిని భుజించండి, మీరు మరణించినను జీవిస్తారు అంటున్నాడు. కానీ ఆ రోజు దేవదూతలు భుజించిన మన్నా భోజనాన్ని భుజించిన ఇజ్రాయేలు ప్రజలు గొప్పవారా, అధికులా దేవుని దృష్టిలో? లేదా ఆయన శరీరాన్నే ఆయననే భుజిస్తున్న మనము దేవుని దృష్టిలో ఎంత ప్రియమైన వారా మనమా? చెప్పండి అమ్మ ఒకసారి. మనమే మనమే అన్ని. కానీ అలాంటప్పుడు దేవుణ్ణే మనం ఆహారముగా భుజించిన మనము ఈరోజు ఆయన శరీరాన్ని మనము ఏ విధముగా భుజిస్తూ ఉన్నాము? ఆత్మ పరిశీలన చేసుకొని భుజిస్తున్నామా? అదే అడుగుతున్నాడు పౌలు మనందరినీ కూడా. పౌలు ద్వారా దేవుడు పలికిస్తున్న మాటలు, ఈ వాక్యం ద్వారా దేవుడు నా నాలుక పైన పెట్టి మిమ్మల్ని ఆలకించుటకు నాతో పలికిస్తున్న మాటలు ఇవి. ప్రియ సహోదరి సహోదరులారా, సమయము మించిపోలేదంటున్నాడు దేవుడు. కాబట్టి మనము ఇప్పటికీ మారు మనసు పొంది ఆ దేవాది దేవుణ్ణి మనము మన ఆత్మ పరిశీలన చేసుకొని మనము భుజించే ప్రయత్నం చేద్దాము. ప్రభు
ఈ సంఘటనలన్నీ అంటే ఇప్పుడు దాకా మనం విన్న సువార్త అంతా కూడా మనం విన్న తర్వాత మనం ఏ విధముగా అనుకోవాలంటే ఈ వాక్యంలో రాయబడింది చూడండి అమ్మా. సొలొమోను జ్ఞాన గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఈ సంఘటన వలన పొలములో పండిన పంటలు తమను పోషించజాలవని. అంటే ఈ వాక్యాన్ని మనం ఇప్పటి వరకు విన్నాం కదా. ఆధ్యాత్మికమైన భోజనము లేదా భౌతిక భోజనానికి తేడా చెప్తున్నాడు ఇక్కడ. పొలములో పండిన పంటలు తమను పోషింపజాలవనియు, నిన్ను నమ్మిన వారిని నీ వాక్యే పోషించుననియు నీ ప్రియమైన పిల్లలు గుర్తింతురు. దేవుడు మనల్ని ప్రియమైన బిడ్డలుగా ఇక్కడ మనల్ని చేసుకుంటున్నాడు, వర్ణిస్తూ ఉన్నాడు, పోలుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? పొలంలో పండిన పంటలు మనల్ని పోషించజాలవయ్యా, కానీ నిన్ను నమ్మిన ప్రతి బిడ్డకు కూడా నీ వాక్యే పోషించును. ప్రతి బిడ్డను కూడా ఏం పోషిస్తూ ఉందమ్మా ఆయన నమ్మిన వారికి? చెప్పండి అమ్మా. ఆ వాక్యే క్రీస్తు. ఆ క్రీస్తే దివ్య బలిపీఠము పైనున్న అప్పరూపధారుడు. కథోలిక శ్రీసభ మనకెంతగా ఆ దేవాది దేవుని దగ్గర చేసిందంటే మన హృదయంలో తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. పొలంలో పండిన పంటలు అంటే ఈ లోకంలో మనం ఎంతటి ఖరీదైన ఆహారాన్ని భుజించినా కూడా వాటి వల్ల మనం జీవింపలేము. నిన్ను నమ్మిన వారికి నిన్ను నమ్మిన వారిని ఏమి పోషిస్తుంది ప్రభు అంటే నీ వాక్య పోషిస్తూ ఉంది అంటున్నాడు ప్రభువు. ప్రభు ఏమంటున్నాడు? ప్రభువుని మనం అడిగితే ఏమంటున్నాడంటే నా వాక్య నిన్ను పోషిస్తూ ఉంది, నా వాక్కునే నువ్వు స్వీకరిస్తున్నావు జీవాహారముగా. అప్పరూపంలో నువ్వు ప్రతి ఆదివారం రోజున కావచ్చు లేదా దివ్య పరిపూజలో పాల్గొన్న ప్రతి సమయంలో కావచ్చు, నా వాక్కును నీవు భుజిస్తున్నావు, నా వాక్కు నిన్ను పోషిస్తూ ఉంది అని ప్రభు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 28వ వచనం చూడండి. మనం ఏం చేయాలి? ఆ దేవాది దేవుణ్ణి మనం స్వీకరిస్తున్నాము కాబట్టి ఆ కృతజ్ఞతకు మనం ఏం అర్పించాలి అనేది ఈ వాక్యంలో రాయబడింది. సొలొమోను జ్ఞాన గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనములో, మేము ప్రొద్దు పొడవక మునిపే మేల్కొని నీకు వందనములు అర్పింపవలెను, వేకువనే నీకు ప్రార్థన చేయవలెను. దీనిని బట్టియే ప్రభువా నీవు మమ్ము ప్రేమిస్తున్నావని మాకు అర్థమవుతూ ఉంది. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, లోక పాపరహితుడా, యేసుక్రీస్తునాథా, మా రక్షకుడు అయిన తండ్రి, మాలో ఉన్న సకల దురాత్మలను తీసివేసి మీ యొక్క పవిత్రాత్మ శక్తిని మాలో నింపి నీ వాక్కును ఆలకించుటకు తండ్రి మమ్మల్ని అందరిని హరులుగా ఎన్నుకున్నావని నిండు మనసుతో విశ్వసిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. ఉండును వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. ప్రభువునకు భయపడు వారికి ఆయన దూత శిబిరము పన్నును. పరిశీలించి చూడుము, ప్రభువెంత మంచివాడు మీకే తెలియును. మనమందరము ఆయన మహిమను పరిశుద్ధ మనసుతో కీర్తింతుము. మనమందరము ఆయన మహిమను
పరిశుద్ధ మనసుతో కీర్తింతుము. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. దుష్కార్యములను చేసిడి వారిని ఆయన నిరతము ఎదిరించును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు కృపతో స్పందించును. బాధల వలన ధైర్యము తొలగిన దుఃఖితులందరినీ రక్షించును. బాధల వలన ధైర్యము తొలగిన దుఃఖితులందరినీ రక్షించును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. దరిద్రుడు ప్రభువును వేడగా వేదన నుండి కాపాడును. సింహపు పిల్లలు ఆకలితో ఆహారముకై అలమటించును. ప్రభుపదేశము ఆలించినచో శుభములు బడసి జీవింతుము. ప్రభుపదేశము ఆలించినచో శుభములు బడసి జీవింతుము. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి